మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగువారు ఎక్కడి నుండి చూస్తున్నా ఒక్కరోజు వచ్చి ఈ పోస్టులు తీసుకొని వెళ్ళి మీ ప్రాంతంలో అంటిస్తారని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఆహ్వానిస్తున్నాను. ఈ పోస్టర్ కొరకు ప్రార్థన చేసి రిలీజ్ చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రము నాయన. ఈ 20వ కృపా మహాసభలను ఏప్రిల్ 9, 10, 11, 12 తేదీలలో మీరు జరిగించనుద్దేశించారు. మీ బలమైన బాహువు చాపారు నాయన. కృతజ్ఞతలు తండ్రి. మేము బలహీనులము, చిన్నవారము, ఒంటరి వారము, పనికిరానటువంటి వారము తండ్రి. మీ నామ ఘనత కొరకు ఈ సభలు జరిగిస్తున్నారయ్యా. కృతజ్ఞతాస్తుతులు నాయన. ప్రభువా, 2 రాష్ట్రాల నలుమూలల నుండి లక్షల మంది ప్రజలను మీరు పిలవండి నాయన. పిలువబడిన వారిని రక్షించండి, ఆశీర్వదించండి, స్వస్థత పరచండి. ఈ సభలలో ప్రజలు అద్భుతాలు చూడనివ్వండి, మహత్తరమైన కార్యాలు వారి కన్నులారా చూడనివ్వండి, మంచి వాతావరణం ఇవ్వండి. ప్రభువా, ప్రజలను దీవించండి, ప్రజలకు శ్రేష్టమైన వర్తమానములు ఇవ్వండి. నా ప్రభువా, మా రక్షక, దానికి కావాల్సిన ఆర్థిక సహాయం అప్పుబడకుండా సమృద్ధిని దయచేయండి. కృప చూపండి. పోస్టర్లు అంటిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. ఈ సభలు ప్రారంభించిన నాటి నుండి ముగించేంత వరకు మీ కరుణ హస్తమును మాకు తోడుంచి మహిమకరముగా జరిగించమని ఈ పోస్టర్లు కూడా ప్రభు ఏ ఆటో మీద అంటిస్తారో ఆ ఆటోలను ఆశీర్వదించండి, కాపాడండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సభలని మహిమకరంగా జరిగించునుగాక.